సో ఈ ఫస్ట్ స్టేజ్లో ఈ స్టేజ్లో ఉన్న ఈ సీక్వెన్స్లో రైట్ ఈ 82 పాయింట్ సీక్వెన్స్ని మళ్ళీ 2 పాయింట్ సీక్వెన్స్కి టూ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసామండి. సో ఈ 4 పాయింట్ సీక్వెన్స్ కాస్త మళ్ళీ చేసాము, ఇదొక 2 పాయింట్ సీక్వెన్స్, తర్వాత ఇదొక 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేసాము రైట్. అలాగే ఈ 82 పాయింట్ సీక్వెన్స్ ఏం చేస్తున్నాము, మళ్ళీ రెండుగా డివైడ్ చేస్తున్నాము. ఒకటి ఒక 2 పాయింట్ సీక్వెన్స్, ఇంకొకటి ఇంకొక 2 పాయింట్ సీక్వెన్స్ అనమాట. నేను దీన్ని V11 V12 అని పిలుస్తాను రైట్. మళ్ళీ ఈ 2 పాయింట్ సీక్వెన్స్ని కాస్త సింగిల్ పాయింట్ సీక్వెన్సెస్ కింద ఆ 2 సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తామండి మళ్ళీ. ఓకే, సో చేసి మనము ప్రొసీడ్ అవుతూ వెళ్తాం అనమాట రైట్. అండ్ నౌ ఇక్కడ చూడండి సెకండ్ స్టేజ్ ఎస్టిమేషన్. ఓకే, సో హియర్ f1 ఆఫ్ n f2 ఆఫ్ n అన్నవి రెండు n/2 పాయింట్ సీక్వెన్స్లు రైట్. ఓకే, f1 ఆఫ్ n f2 ఆఫ్ n అన్నవి రెండు n/2 పాయింట్ సీక్వెన్స్. అందులో f1 ఆఫ్ n అనేది ఏంటి అంటే ఈవెన్ శాంపిల్ ఉన్న సీక్వెన్స్, f2 ఆఫ్ n ఏంటి ఆడ్ శాంపిల్ ఉన్న సీక్వెన్స్ అనమాట రైట్. అయితే ఈ f1 ఆఫ్ n ని మళ్ళీ మనం డివైడ్ చేస్తున్నామమ్మా. ఓకే, అదే ఇక్కడ నువ్వు చెప్పింది నేను ఇందాక రైట్, అదే ఇక్కడ నువ్వు చెప్పింది ఇదిగోండి. ఓకే, ఈ ఈ n/2 పాయింట్ సీక్వెన్స్ని n/2 పాయింట్ సీక్వెన్స్ని అంటే ఏంటి మళ్ళీ ఈ f1 ఆఫ్ 0 f1 ఆఫ్ 1 f1 ఆఫ్ 2 f1 ఆఫ్ 3 అమ్మ ఒక n/2 పాయింట్ సీక్వెన్స్ అంటే రైట్. ఇందులో మళ్ళీ 0 2 అన్నవేంటి ఈవెన్ పాయింట్ సీక్వెన్స్, f1 ఆఫ్ 1 f1 ఆఫ్ 3 ఈ రెండు ఏంటి ఆడ్ పాయింట్ సీక్వెన్స్. అలాగే ఇందులో కూడా f2 ఆఫ్ 0 f2 ఆఫ్ 2 అన్నవి మళ్ళీ ఇక్కడ ఈవెన్ పాయింట్ సీక్వెన్స్లు, f2 ఆఫ్ 1 f2 ఆఫ్ 3 ఈ రెండు ఏంటి మనకి ఆడ్ పాయింట్ సీక్వెన్స్. ఓకే, ఇలా ఈవెన్ పాయింట్ సీక్వెన్సెస్ ఆడ్ పాయింట్ సీక్వెన్సెస్ కింద మళ్ళీ మనం వీటి డివైడ్ చేస్తున్నాం రైట్. అయితే అదే ఇక్కడ చెప్తోంది ఈ f1 ఆఫ్ m తర్వాత f2 ఆఫ్ m అనే సీక్వెన్సెస్ మనం ఇప్పుడు డివైడ్ చేస్తున్నాము రైట్. f1 ఆఫ్ m అంటే ఏంటమ్మా x ఆఫ్ 2m, దీన్ని మళ్ళీ మనం డివైడ్ చేస్తున్నామండి రైట్. f1 ఆఫ్ 0 f1 ఆఫ్ 2 ఒక సీక్వెన్స్ కింద, f1 ఆఫ్ 1 f1 ఆఫ్ 3 ఒక సీక్వెన్స్ కింద. అంటే ఏంటి x ఆఫ్ 0 x ఆఫ్ 4 ఒక పార్ట్, x ఆఫ్ 2 x ఆఫ్ 6 సెకండ్ పార్ట్ అనమాట రైట్. అలా మనం డివైడ్ చేస్తున్నాం మనం వీటిని. ఓకే, సో ఈ f1 ఆఫ్ n సీక్వెన్స్ మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను ఈవెన్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కింద రైట్. సో ఈ f1 ఆఫ్ n లో ఉన్న ఈవెన్ సీక్వెన్స్ ని f1 ఆఫ్ 2n అంటాను, ఇందులో ఉన్న ఆడ్ సీక్వెన్స్ ని f1 ఆఫ్ 2n+1 అంటాను. ఇందాక n/2 పాయింట్ సీక్వెన్స్ కదా f1 ఆఫ్ n f1 ఆఫ్ 2 అన్నవి. ఇప్పుడు ఈ n/2 సీక్వెన్స్ని నేను మళ్ళీ రెండు హాఫ్స్ చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది n/4 పాయింట్ సీక్వెన్స్ అవుతుంది అనమాట. n/4 పాయింట్ సీక్వెన్స్ రైట్. అంటే ఇప్పుడు మనకి n వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుందండి 0 to n/4 -1 n వాల్యూ ఎంత 8.1 తీసుకుంది యాక్చువల్లీ అసలు. సో 8/4 అంటే 2 -1 అంటే 1 అంటే 0, 1 ఆర్ ద వాల్యూస్ ఫర్ n హియర్ నౌ. 0, 1 ఆర్ ది వాల్యూస్ ఆఫ్ n హియర్ నౌ రైట్. సో ఇప్పుడు గమనించండి ఈ f1 ఆఫ్ n లో ఉన్న ఈవెన్ శాంపిల్స్ ని f1 ఆఫ్ 2n కింద రాస్తున్నాను, ఇందులో ఉన్న ఆడ్ శాంపిల్స్ ని f1 ఆఫ్ 2n+1 కింద రాస్తున్నాను. ఈ f1 ఆఫ్ 2n అనేది ఏంటి అంటే నేను V11 ఆఫ్ n అంటానమ్మా. అలాగే f1 ఆఫ్ 2n+1 ఏమంటానంటే V12 ఆఫ్ n అంటాను అనమాట. ఓకేనమ్మా. అలాగే సిమిలర్లీ f2 ఆఫ్ n కూడా డివైడ్ చేస్తున్నానండి రైట్. సో ఒక్కసారి గమనించండి. అలాగే నేను f2 ఆఫ్ n కూడా డివైడ్ చేస్తున్నానమ్మా రైట్. ఈ f2 ఆఫ్ n కూడా డివైడ్ చేస్తున్నానండి రైట్. f1 ఆఫ్ n డివైడ్ చేసాము, ఇప్పుడు f2 ఆఫ్ n కూడా మనం ఏం చేస్తున్నాం మళ్ళీ మనము f2 ఆఫ్ n ని ఈవెన్ సీక్వెన్స్ కింద f2 ఆఫ్ 2n, మళ్ళీ దీన్ని ఆడ్ సీక్వెన్స్ కింద f2 ఆఫ్ 2n+1 ఇలా మనం డివైడ్ చేస్తున్నాము. దీన్ని f2 ఆఫ్ 2n ని నేను V21 అంటాను, దీనిని V22 అంటాను. ఓకేనమ్మా, V21 V22 మనకి ఏమవుతున్నాయి ఒక 8 పాయింట్ సీక్వెన్స్ ఏమైంది రెండు 4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ అయింది. ఓకే, రెండు 4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ అయిందండి రైట్. ఇదొక 4 పాయింట్ సీక్వెన్స్, ఇదొక 4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ అయింది.
ఇప్పుడు 4 పాయింట్ సీక్వెన్స్ ఏమవుతుంది, మళ్ళీ 2 2 పాయింట్ సీక్వెన్స్ల కింద, మళ్ళీ ఇది 2 2 పాయింట్ సీక్వెన్స్ల కింద డివైడ్ అవుతుంది అనమాట. రైట్, అది ఇప్పుడు మనం చేస్తుంది. ఓకే, సో ఎఫ్ v2 ఆఫ్ n ఈక్వల్ టు f2 ఆఫ్ 2n. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది n/2 శాంపిల్ కాస్త n/4 శాంపిల్ సీక్వెన్స్ అయిందనమాట ఇప్పుడు మనకి. రైట్, సో ఇక్కడ ఇప్పుడు v21 అంటే ఏంటి, ఈవెన్ నెంబర్డ్ శాంపిల్స్ సీక్వెన్సెస్. v22 అంటే ఏంటి, ఆడ్ నెంబర్ శాంపిల్సెస్. ఓకేనమ్మా, ఇది మనం ఇప్పుడు చేస్తాం. రైట్, అయితే జాగ్రత్తగా గమనించండి, ఇది మనం ఎలా రాసాము అంటే మనకు వచ్చిన మెయిన్ ఈక్వేషన్ నుంచే రాసాము. ఓకేనమ్మా, అందుకే ఫస్ట్ పార్ట్ మీకు అర్థమైతే ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, సో f1 ఆఫ్ k, రైట్. ఇప్పుడు ఇది ఎలా వస్తుందండి, ఇది సో సారీ, సో చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ 2 ఈక్వేషన్స్ మనం తీసుకున్నామమ్మా. వీ హావ్ టేకెన్ 2 ఈక్వేషన్స్. ఓకే, గుర్తొస్తుందా మీకు? రైట్, వీ హావ్ టేకెన్ 2 ఈక్వేషన్స్. ఆ 2 ఈక్వేషన్స్ మనం దీన్ని తీసుకొచ్చామండి. రైట్, జాగ్రత్తగా గమనించండి, దీస్ ఆర్ ద 2 ఈక్వేషన్స్, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు దీని నుంచి రాస్తున్నానమ్మా, దీని నుంచి ఎప్పుడైనా రాస్తున్నాను. సో ఈ f1 ఆఫ్ k f2 ఆఫ్ k అనేది మనం అయిపోతుంది. అవునామా, ఈ f1 ఆఫ్ k లో f1 ఆఫ్ k అంటే f1 ఆఫ్ n అని అర్థం అనమాట. ఓకేనమ్మా, f1 ఆఫ్ n కి f1 ఆఫ్ ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ మీరు f1 ఆఫ్ n f2 ఆఫ్ n, f1 ఆఫ్ n f2 ఆఫ్ n. f1 ఆఫ్ n కి డిఎఫ్టి కడితే ఏమొస్తుంది, f1 ఆఫ్ k వస్తుంది, అలాగే f2 ఆఫ్ n కి డిఎఫ్టి కడితే ఏమొస్తుంది, f2 ఆఫ్ k వస్తుంది. ఇప్పుడు ఈ f1 ఆఫ్ n ఏం చేస్తున్నాను, ఈవెన్ ఆడ్ కింద డివైడ్ చేస్తున్నాను. దాన్ని నేను v11 v12 అని, రైట్, దీన్ని నేను v21 v22 అని స్ప్లిట్ చేశాను, v22 అని స్ప్లిట్ చేస్తున్నాను. ఓకేనండి, అర్థమవుతుందమ్మా? సో ఈ నేను ఏం చేశాను, ఇదిగోండి, ఈ f1 ఆఫ్ k f2 ఆఫ్ k ఉంది కదా, దిస్ f1 ఆఫ్ k, ఒకసారి రైట్, ఈ f1 ఆఫ్ k ఈ f2 ఆఫ్ k, ఈ రెండు ఏంటి, 2 4 పాయింట్ సీక్వెన్స్లు అనమాట. ఈ రెండును కూడాను 2 4 పాయింట్ సీక్వెన్స్లు. అవునమ్మా, 82 పాయింట్ సీక్వెన్స్. రైట్, దీన్ని డివైడ్ చేస్తున్నాను నేను. అంటే f2 ఆఫ్ 0 f2 ఆఫ్ 2 f2 ఆఫ్ f2 ఆఫ్ 2 f2 ఆఫ్ 2 డివైడ్ చేయడం అన్నా, ఇన్పుట్ డివైడ్ చేయడం అన్నా, అవుట్పుట్ డివైడ్ చేయడం ఒకటే కదా, ఎందుకంటే ఇన్పుట్ డివైడ్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి. రైట్, సో ఇన్పుట్ డివైడ్ చేయడం అన్నా అవుట్పుట్ డివైడ్ చేయడం అన్నా ఒకటే, ఇన్పుట్ డివైడ్ చేసి అవుట్పుట్ డివైడ్ చేసినట్టే మనము. రైట్, సో ఇక్కడ ఇప్పుడు గమనించండి, ఈ f1 ఆఫ్ k ఈ f2 ఆఫ్ k డివైడ్ చేస్తున్నాను రా. రైట్, డివైడ్ చేస్తున్నాను ఎలాగా, మళ్ళీ ఇలాగే ఈవెన్ ఆడ్ కింద డివైడ్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ f1 ఆఫ్, జాగ్రత్తగా గమనించండి, ఈ f1 ఆఫ్ k ని ఇప్పుడు డివైడ్ చేస్తాను అనమాట. నేను f1 ఆఫ్ k ని ఇప్పుడు ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను రా. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, f1 ఆఫ్ k అవుతుంది. ఇప్పుడు డివైడ్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఈ f1 ఆఫ్ k ని ఏం చేశాను, ఈవెన్ ఆడ్ కింద చేశానమ్మా, ఈవెన్ ఆడ్ పార్ట్ కింద చేశానమ్మా. సో f1 ఆఫ్ k కాస్త ఏమవుతుంది, v11 ఆఫ్ k అవుతుంది. ఓకేనమ్మా, ఇప్పుడు మనకి ఇది f1 ఆఫ్ k అవుతుంది. అవుట్పుట్ ఇక్కడ అంటే ఒకదాని యొక్క అవుట్పుట్ ఇంకో స్ట్రక్చర్కి ఇన్పుట్ అనమాట. రైట్, ఒకదాని అవుట్పుట్ ఇంకో దానికి ఇన్పుట్. రైట్, సో f1 ఆఫ్ x ఈక్వల్ టు ఈ f1 ఆఫ్ k నమ్మా. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, నేను ఈ f1 ఆఫ్ k డివైడ్ చేస్తున్నాను. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు ఏమవుతుంది, f1 ఆఫ్ k అవుట్పుట్ కి డివైడ్ చేస్తున్నాను. సో f1 ఆఫ్ k ఈక్వల్ టు, ఇప్పుడు f1 ఆఫ్ k అంటే ఇందాక ఏంటండి, f1 ఆఫ్ k ఏంటి, ఇందాకేంటి f1 ఆఫ్ k అంటే, f1 ఆఫ్ k అంటే ఇందాకేంటి,
ఈవెన్ సీక్వెన్స్, ఈవెన్ సీక్వెన్స్. ఓకే, గమనించండి ఒకసారి మళ్ళీ పైకి తీసుకెళ్తున్నాను నేను. f1 ఆఫ్ k అంటే ఏంటి? n/2 పాయింట్ సీక్వెన్స్, n/2 పాయింట్ సీక్వెన్స్. ఓకేనమ్మా, n/2 పాయింట్ సీక్వెన్స్. నేను దీనిని డివైడ్ చేశాను రెండు లాగా అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఈవెన్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఇది ఆడ్, రైట్? ఇప్పుడు నేను దీన్నే ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఈ ఈక్వేషన్ తీసుకొని ఈ ఈక్వేషన్ బట్టే ఇప్పుడు దీనికి రాస్తున్నానండి. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? f1 ఆఫ్ k. ఈ f1 ఆఫ్ k కి ఇన్పుట్లు ఏంటి అంటే v11 ఆఫ్ k ప్లస్ ఒమేగా nk v12 ఆఫ్ k, v12 ఆఫ్ k, రైట్? అలాగే x ఆఫ్ k ప్లస్ n/2 అంటే f1 ఆఫ్ గమనించండి అమ్మా, f1 ఆఫ్ k ప్లస్ n/2, k ప్లస్ ఇక్కడ n/4 వస్తుందండి. ఇది n/2 పాయింట్ సీక్వెన్స్. ఇప్పుడు f1 ఆఫ్ k ఇప్పుడు v11 ఆఫ్ k v12 ఆఫ్ k రెండు ఏంటి? n/4 పాయింట్ సీక్వెన్స్ అనమాట. కాబట్టి k ప్లస్ n/4, f1 ఆఫ్ k ప్లస్ n/4 ఈక్వల్ టు f1 ఆఫ్ k అంటే ఇక్కడ v11 ఆఫ్ k ప్లస్ ఒమేగా nk v1 ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ కదమ్మా, ఇది ఇక్కడ ఇది మైనస్ కదా ఇది. సో మైనస్ ఒమేగా nk f2 కాదు, v12 ఆఫ్ k. ఇది మనకు వచ్చేది అనమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము జాగ్రత్తగా గమనించండి. ఇదేంటి n/4 పాయింట్ సీక్వెన్స్, రైట్? ఈ n/4 పాయింట్ సీక్వెన్స్లో ఈ f ఆఫ్ k, ఓకేనమ్మా, f1 ఆఫ్ k, ఇది f1 ఆఫ్ k, ఈ n/4 ఇది n/2 పాయింట్ సీక్వెన్స్. n/2 పాయింట్ సీక్వెన్స్ ఏం చేస్తున్నాం మనము? డివైడ్ చేస్తున్నాము. ఎలాగా? రెండు n/4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేస్తున్నాము. ఓకేనా? f1 ఆఫ్ k ముందు చెప్తామండి, f2 ఆఫ్ k నెక్స్ట్ చూద్దాం మనం, రైట్? సో రెండు n/4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇందులో మళ్ళీ f1 ఆఫ్ 0, f1 ఆఫ్ 2 ఏంటి? ఈవెన్ సీక్వెన్స్ లో, రైట్? అలాగే f1 ఆఫ్ 1, f1 ఆఫ్ 3 ఏంటి? ఆడ్ సీక్వెన్స్లు. అంటే ఈ f1 ఆఫ్ k లోనే మళ్ళీ మనము ఈవెన్ ఆడ్ స్ప్లిట్ చేసామండి. ఈవెన్ ఒక పైన ఆడ్ కింద పక్కన డివైడ్ చేసాం అనమాట. కాబట్టి ఈ f1 ఆఫ్ k లో ఇదిగో ఇంకో కలర్ తీసుకుంటున్నాను, రైట్? ఇది ఈవెన్ పార్ట్, ఓకేనమ్మా, ఇది ఆడ్ పార్ట్. ఓకే, ఇప్పుడు సీక్వెన్స్ ఏంటి? n/4 పాయింట్ సీక్వెన్స్ కదా, n/4 పాయింట్ సీక్వెన్స్ అనమాట. n/4 పాయింట్ సీక్వెన్స్ అనమాట. అంటే n/4 అంటే 2, అంటే 0,1 ఉంటుంది అంతే. 0,1 వస్తుందండి మనకి ఇక్కడ. సో k = 0, k = 1 పెడతారు, వచ్చేస్తుంది. మరి మిగతావి ఇక్కడ మొత్తం మనకి 4 పాయింట్ ఉందమ్మా. ఇక్కడ మనకి 4 సీక్వెన్స్ ఉందమ్మా. ఈ 4 సీక్వెన్స్ ని రెండు 2 సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నామండి. ఈ 4 పాయింట్ సీక్వెన్స్ ని రెండు 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నామమ్మా. రెండు 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఇదిగోండి 0,1 వచ్చేసింది. బట్ 2, 3 ఎలాగా? 2, 3 కావాలిగా మనకి, అందుకని కింద రాస్తున్నాను రా. f1 ఆఫ్ k ప్లస్ n/4, k వాల్యూ 0 పెడితే 0 ప్లస్ n/4. n/4 అంటే వాల్యూ ఏంటి? 8/4 అంటే 2. ఇదిగోండి ఇది వచ్చింది. ఓకేనమ్మా, 2 శాంపిల్ వచ్చింది. నెక్స్ట్ k బదులు 1 పెడితే మళ్ళీ మనం k బదులు ఇక్కడ మనం 1 పెడితే 1 ప్లస్ 8/4. 8/4 మీన్స్ 2. 2 + 1 3. ఇదిగోండి కింద సీక్వెన్స్ వచ్చింది. ఓకేనమ్మా, థర్డ్ సీక్వెన్స్ వచ్చింది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి మనము ఈ f1 ఆఫ్ k ని రెండు 4 పాయింట్ సీక్వెన్స్ల కింద మనము ఫస్ట్ ఈక్వేషన్ ని బేస్ చేసుకుని డివైడ్ చేసాము, రైట్? నేను దీన్నే ఈ ఈక్వేషన్లనే ఇప్పుడు కింద ఇలా రాస్తున్నానమ్మా డబ్బాలో. ఓకేనండి, రైట్? దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ నౌ. ఓకే, ఇది నేను ఇక్కడ రాశానమ్మా f1 ఆఫ్ k.
మళ్ళీ సెకండ్ సీక్వెన్స్ కూడా అలాగే చేయాలిగా. సెకండ్ సీక్వెన్స్ ని కూడాను మనం అలాగే చేయాలి, రైట్. ఈ 4 పాయింట్ సీక్వెన్స్ ని కూడాను f2 ఆఫ్ k ని కూడాను ఈవెన్ పార్ట్ కింద ఆడ్ సీక్వెన్స్ కి డివైడ్ చేయాలి. రెండు n/4 పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేసామమ్మా. n/4 పాయింట్స్ కింద మనము 2 n/4 పాయింట్ సీక్వెన్స్ కింద మనం డివైడ్ చేయాలన్నమాట దీన్ని మనము, రైట్. అందుకని అంటే ఏం చేస్తున్నాము, f2 ఆఫ్ k మనం స్ప్లిట్ చేస్తున్నామండి. f2 ఆఫ్ k ని మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నామమ్మా. సో f2 ఆఫ్ k స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, f2 ఆఫ్ k. x ఆఫ్ k బదులు ఇక్కడ ఏంటి ఇప్పుడు అవుట్పుట్ f2 ఆఫ్ k. చూడండి ఇక్కడ x ఆఫ్ k అవుట్పుట్ అయితే f1 ఆఫ్ k ఇన్పుట్, ఓకేనామా. అలాగే x ఆఫ్ k అవుట్పుట్ అయితే f2 ఆఫ్ k ఇన్పుట్, ఓకే. ఇప్పుడు గమనించండి f1 ఆఫ్ k అన్నది అవుట్పుట్ అయితే, ఇది అవుట్పుట్ అయితే, రైట్. అప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది మనం చెప్పుకున్నాము, v11 ఆఫ్ k v12 ఆఫ్ k అని చెప్పుకున్నాము, ఓకేనా. అలాగే ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏంటి అంటే x ఆఫ్ k కాదు, ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ చూడు, x ఆఫ్ k అవుట్పుట్, f1 ఆఫ్ k f2 ఆఫ్ k ఏంటి ఇన్పుట్లు, ఓకే. ఇప్పుడు f2 ఆఫ్ k అవుట్పుట్, f2 ఆఫ్ k అవుట్పుట్. అప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది, v21 ఆఫ్ k అవుతుంది. సో v21 ఆఫ్ k ప్లస్ v21 ఆఫ్ k ప్లస్ ఒమేగా nk v22 ఆఫ్ k, f1 ఆఫ్ k అంటే f2 ఆఫ్ k అంటే ఇది ఇప్పుడు ఏమైంది, రెండు n/2 పాయింట్ సీక్వెన్స్ కే వచ్చిందమ్మా, అంతే. అంటే 0కి 1కే వస్తుంది, 2 3 రావాలిగా. కాబట్టి మళ్ళీ కింద రాసుకుంటున్నాను, రైట్. f2 ఆఫ్ k ప్లస్ n/2 ఏమవుతుందండి అవుట్పుట్, ఇది అవుట్పుట్ అయితే ఇన్పుట్ ఏమవుతుంది, v21 ఆఫ్ k ప్లస్ కాదు మైనస్, ఇక్కడ మైనస్ కాదు, ఏది మైనస్ ఒమేగా nk ఇంటూ v22 ఆఫ్ k ఇప్పుడు కేవలం ఎక్కడ వేరీ అవుతుందమ్మా, k వేరీస్ ఫ్రమ్ 0 to n/4 minus 1. ఇప్పుడు k ఈక్వల్ టు n/4 minus 1 అంటే n వాల్యూ ఎంత ఇక్కడ 8/4 అంటే 2 minus 1 అంటే 1, 0,1, k వాల్యూ 0,1 అవుతుందమ్మా. అంటే f2 ఆఫ్ k వాల్యూ 0 అయితే v21 ఆఫ్ 0 ప్లస్ ఒమేగా nk v22 ఆఫ్ 0, k వాల్యూ 1 అయితే f2 ఆఫ్ 1 ఈక్వల్ టు v21 ఆఫ్ 1 ప్లస్ ఒమేగా nk v22 ఆఫ్ 1. సో 0 1 అయిపోయినాయి. మరి 2 3 ఏది, అందుకే ఇది రాస్తున్నాం అనమాట. సో మళ్ళీ k ఈక్వల్ 0 అయితే 0 ప్లస్ 4, ఓకే. 0 ప్లస్ 2 కదమ్మా, n ఈక్వల్ ఇక్కడ n/4 రాయాలి, హియర్ ఇట్ ఈస్ n/4, రైట్. మరి ఇప్పుడు జస్ట్ n/4 పాయింట్ సీక్వెన్స్ కదా, రైట్, n/4. సో ఇప్పుడు k వాల్యూ 0 అయితే మళ్ళీ 0 ప్లస్ n/4 మీన్స్ 8/4, 2 ప్లస్ 0 2. సో 2 వచ్చింది కింద ఈక్వేషన్ నుంచి. తర్వాత k వాల్యూ 1 అయితే 1 ప్లస్ 8/4 అంటే 1 ప్లస్ 3 4, సారీ 1 ప్లస్ ఇక్కడ 8/4 అంటే 2 ప్లస్ 1 3, 0 1 2 3 వచ్చినాయి అమ్మా, రైట్. 0 1 2 3 వచ్చినాయి. ఈ రెండు ఈక్వేషన్లనే నేను ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము బటర్ఫ్లై డయాగ్రామ్ గీయాలి. we have to write butterfly diagram based on this, ఓకేనా అండి. ఇప్పుడు v11 ఆఫ్ k అంటే ఏంటి, n/4 పాయింట్ సీక్వెన్స్. v12 ఆఫ్ k అంటే ఏంటి, n/2 పాయింట్ సీక్వెన్స్, n/4 పాయింట్ సీక్వెన్స్. v21 ఆఫ్ k అంటే ఏంటి, n/4 పాయింట్ సీక్వెన్స్. v22 ఆఫ్ k అంటే కూడా ఏంటి, n/4 పాయింట్ సీక్వెన్సే మొత్తం ఇప్పుడు, రైట్. నౌ ఇదిగోండి, యాక్చువల్లీ
ఇందాకున్న 2 4 పాయింట్ సీక్వెన్స్‌ని ఇప్పుడు ఏం చేస్తాం మనము 2 పాయింట్ సీక్వెన్స్‌కి డివైడ్ చేస్తున్నాం అన్నమాట. 2 పాయింట్ సీక్వెన్స్‌కి డివైడ్ చేస్తున్నాం అన్నమాట. రైట్? 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో V11 ఆఫ్ n అంటే F1 ఆఫ్ 2n మనము మనం ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్స్ చేసామన్నమాట. F1 ఆఫ్ 2n అంటే ఈవెన్ శాంపిల్ ఇదిగోండి ఇది మనకు వచ్చింది అసలు. దీన్ని మళ్ళీ మనము 2గా డివైడ్ చేస్తున్నామండి. 2గా డివైడ్ చేస్తున్నాం. కాబట్టి x ఆఫ్ 4n మళ్ళీ 2 పార్ట్ చేసాము. x ఆఫ్ 4n అలాగే v12 ఆఫ్ n ఈక్వల్ టు మళ్ళీ అంటే మళ్ళీ ఇందులో మళ్ళీ ఈవెన్ సీక్వెన్స్ ఆడ్ సీక్వెన్స్ అన్నమాట. ఈవెన్ సీక్వెన్స్ ఆడ్ సీక్వెన్స్ అన్నమాట. ఓకేనమ్మా? సో హియర్ ఆడ్ సీక్వెన్స్ ఏమంటే వస్తాం మనం ఇప్పుడు 4n ప్లస్ 2 ఓకేనమ్మా? సో ఇప్పుడు ఇక్కడ మనము x ఆఫ్ 0 x ఆఫ్ 4 x ఆఫ్ 2 x ఆఫ్ 6 అంటే గమనించండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. x ఆఫ్ 0 x ఆఫ్ 4 గమనించద్దు. ఇదిగోండి ఇది x ఆఫ్ 0 రైట్, ఇది x ఆఫ్ 1 అవునా, ఇది x ఆఫ్ 2 రైట్, ఇది x ఆఫ్ 3. ఇప్పుడు మనం ఇక్కడ ఈవెన్ సీక్వెన్స్ కి డివైడ్ చేసామంటే చూడండి ఇక్కడ x ఆఫ్ 4 అంటే x ఆఫ్ 0 x ఆఫ్ 4, x ఆఫ్ 0 అంటే f1 ఆఫ్ 0 రైట్, x ఆఫ్ 4 0 1 2 3 0 I think somewhere I did a mistake. X of 0, sorry I did a mistake here. అంతమైన మిస్టేక్ ఏంటో మనం ఒకటి ఈవెన్ సీక్వెన్స్ కింద ఒకటి ఆడ్ సీక్వెన్స్ కింద డివైడ్ చేసామమ్మా. అంటే దిస్ ఈజ్ x ఆఫ్ 0, ఇది x ఆఫ్ 2, ఇది x ఆఫ్ 3, సారీ x ఆఫ్ 4 ఈవెన్ సీక్వెన్స్ కింద, ఇది x ఆఫ్ 6. ఇదేంటి x ఆఫ్ 1, x ఆఫ్ 3, x ఆఫ్ 5, x ఆఫ్ 7. ఓకే, ఇలా మనం ఈవెన్ ఆడ్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. ఇందులో x ఆఫ్ 0 x ఆఫ్ 4, x ఆఫ్ 0 అంటే f1 ఆఫ్ 0, ఓకే, x ఆఫ్ 4 అంటే f1 ఆఫ్ 2, అంటే 0 2 f1 ఆఫ్ 0 f1 ఆఫ్ 2 అంటే మళ్ళీ మనకి ఇది ఈవెన్ శాంపిల్ అన్నమాట, ఈవెన్ శాంపిల్ కింద రైట్. ఇప్పుడు గమనించండి x ఆఫ్ 4n ప్లస్ 2 అంటే ఆడ్ శాంపిల్ ఎలా అవుతుంది, 4 ఈవెన్ నెంబర్ 2 కూడా ఈవెన్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇవి కూడా మళ్ళీ ఈవెన్ నెంబర్స్ అని చెప్పి అనుకోవద్దమ్మా. ఇప్పుడు ఫంక్షన్లో f లో చూసుకోండి, x లో అయిపోయింది, ఇప్పుడు మనం f లో చూసుకోవాలి ఇప్పుడు రైట్. x ఆఫ్ 2 అంటే f1 ఆఫ్ 1, x ఆఫ్ 6 అంటే f1 ఆఫ్ 3 అంటే 1 3 అన్నమాట. ఇక్కడ 1 3 అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇది ఆడ్ శాంపిల్ ఓకేనా అండి, ఇది ఈస్ ఆడ్ శాంపిల్. అలాగే నెక్స్ట్ v21 v22కి రాస్తున్నాము. అప్పుడు f2 ఆఫ్ n f2 ఆఫ్ 2n ప్లస్ 1 అవుతుంది అనమాట రైట్. అప్పుడు ఇక్కడ గమనించండి x ఆఫ్ 4n x ఆఫ్ 4n ప్లస్ 2 అంటే ఇక్కడ 4n చూడండి మళ్ళీ ఇక్కడ x1 ఆఫ్ 1 x1 ఆఫ్ 5 ఒక శాంపిల్ అవుతాయి, x ఆఫ్ 1 x ఆఫ్ 5 ఒక శాంపిల్ అవుతాయి, x ఆఫ్ 3 x ఆఫ్ 7 ఒక శాంపిల్ అవుతాయి అమ్మా. ఇలా మనం డివైడ్ చేస్తున్నాం వీటిని 2 n/4 పాయింట్ సీక్వెన్సెస్ కింద మనం వీటిని డివైడ్ చేస్తున్నాం అనమాట రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లై డయాగ్రామ్ గీస్తున్నాను. అగైన్ డ్రాయింగ్ హియర్ బటర్ఫ్లై డయాగ్రామ్ రైట్. ఎలా గీస్తున్నాం బటర్ఫ్లై డయాగ్రామ్, మళ్ళీ బేస్డ్ ఆన్ దీస్ టూ ఈక్వేషన్స్ మనకి రైట్. when k ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది, f1 ఆఫ్ 0 ఈక్వల్ టు v11 ఆఫ్ 0 ప్లస్ ఒమేగా n/2k రైట్. v12 ఆఫ్ 0 ఓకేనండి. సో ఒక్కసారి గమనించండి, n అంటే ఇక్కడ ఎంత 8/2 అంటే 8/2 అంటే ఇక్కడ 4 ఒమేగా 4 k అంటే వాల్యూ ఎంతమ్మా 0, k అంటే వాల్యూ ఇక్కడ 0, సో ఒమేగా 4 0 v12 ఆఫ్ 0 రైట్. అదే మనం ఇక్కడ గీసాము చూడండి ఒకసారి. f1 ఆఫ్ 0 ఈక్వల్ టు v11 ఆఫ్ 0 అంటే ఇది ఇక్కడ మైనస్ ఉంటుందమ్మా, నేను ఓకే పెట్టాను అమ్మా రైట్.
v11 ఆఫ్ 0 ఓకే ప్లస్ ఒమేగా 4 0 ఇంటూ v12 ఆఫ్ 0 ఇదిగోండి ఈ రెండు ఇక్కడికి యాడ్ అవ్వాలి ఇలా వచ్చి యాడ్ అయినాయి రైట్ తర్వాత తర్వాత అలాగే f11 ఆఫ్ 1 అది కూడా మనకి ఇలాగే వస్తుంది v11 ఆఫ్ 1 ప్లస్ v12 ఒమేగా 4 తో ఇక్కడ -1 ఉంటుందమ్మా ఇక్కడ -1 ఉంటుందమ్మా రైట్ సో మైనస్ ఒమేగా 4 1 v12 ఆఫ్ 1 అవుతుంది అనమాట ఇక్కడ రైట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచే వస్తుంది ఒక్కసారి గమనించండి ఐ థింక్ రైట్ ఇది మళ్ళీ చెప్తాను v11 ఆఫ్ f1 ఆఫ్ 1 మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి ఇది f1 ఆఫ్ 1 f1 ఆఫ్ k ప్లస్ n బై 4 ఓకే k వాల్యూ ఎంత అనుకున్నాం మనం ఇప్పుడు 0 అనుకుంటున్నాము రైట్ 0 పెడితే కేవలం 0 పెడితే 0 ప్లస్ 8 బై 4 0 ప్లస్ 8 బై 4 8 బై 4 అంటే 2 2 ప్లస్ 0 2 సో f1 ఆఫ్ 2 ఈక్వల్ టు v11 ఆఫ్ 0 మైనస్ ఇక్కడ మైనస్ వస్తుందండి ఇక్కడ మైనస్ ఒమేగా 40 ఒమేగా 40 v12 ఆఫ్ 0 సో అది మనకి సెకండ్ అవుట్పుట్ అన్నమాట ఇదిగోండి అదే ఇక్కడ రాసేసాం మనం చూడండి ఒకసారి ఇక్కడ f1 ఆఫ్ 2 ఇదన్నమాట ఈక్వల్ టు f1 ఆఫ్ 2 ఈక్వల్ టు v11 ఆఫ్ 0 f1 ఆఫ్ 2 ఈక్వల్ టు v11 f1 ఆఫ్ 2 నా ఇక్కడది is it 2 k వాల్యూ ఎంత మా 0 ప్లస్ n వాల్యూ 8 0 ప్లస్ 8 బై 4 మీన్స్ 2 ఓకే f1 ఆఫ్ 2 ఈక్వల్ టు v11 ఆఫ్ 0 మైనస్ ఒమేగా 40 ఇంటూ v12 ఆఫ్ 0 when k ఈక్వల్ టు 0 తీసుకుంటే సో f1 ఆఫ్ 2 రైట్ f1 ఆఫ్ 2 ఓకే అండర్స్టూడ్ చూడండి ఒకసారి ఇక్కడ f1 ఆఫ్ 2 ఓకే f1 ఆఫ్ 2 ఇదమ్మా సీక్వెన్స్ f1 ఆఫ్ 2 ఈక్వల్ టు v11 ఆఫ్ 0 ఇదిగోండి v11 ఆఫ్ 0 ఇలా వచ్చింది రైట్ మైనస్ ఒమేగా 40 ఇదిగోండి ఒమేగా 40 ఇంటూ v12 ఆఫ్ 0 ఇదిగోండి v12 ఆఫ్ 0 ఇది మైనస్ తో మల్టిప్లై అవుతుందమ్మా చూడండి ఇక్కడ v12 ఆఫ్ 0 multiplied by omega 4 here. So omega 4 0 v12 of 0 multiplied by -1 here. So minus omega 4 0 v12 of 0 అది ఇక్కడ యాడ్ అయిపోయింది సో v11 of 0 ఇలా వచ్చింది మైనస్ ఒమేగా 40 v12 of 0 ఇలా వచ్చింది అనమాట రైట్ రెండు యాడ్ అవుతున్నాయి సో f1 of 2 మనకు వస్తుంది ఓకే అలాగే f1 of 1 కావాలి మనకి ఇక్కడ వస్తుందమ్మా మనకి when k equal to 1 అప్పుడేమవుతుంది మనకి ఇది f1 ఆఫ్ 1 k equal to 1 అయితే ఈక్వల్ టు v11 ఆఫ్ 1 ప్లస్ ఒమేగా n వాల్యూ ఇక్కడ 8 బై 24 ఒమేగా 4 k వాల్యూ 1 ఇక్కడ ఒమేగా 4 1 v12 ఆఫ్ 1 ఇది మనకి f1 ఆఫ్ 1 అవుతుందండి సో f1 ఆఫ్ 1 ఈక్వల్ టు v11 ఆఫ్ 1 ఇదిగోండి v11 ఆఫ్ 1 ఏరో మార్క్ పెట్టాలి రైట్ v11 ఆఫ్ 1 ఇన్ ప్లస్ యాడ్ అవుతుంది ఎంత ఒమేగా 4 మల్టిప్లైడ్ బై v12 ఆఫ్ 1 ఇదిగోండి ఒమేగా 4 1 మల్టిప్లైడ్ బై v12 ఆఫ్ 1 ఓకే ఇలా మనం డ్రా చేయాలి బటర్ఫ్లై డయాగ్రామ్ దీనికి
అలాగే f1 ఆఫ్ 2 f1 ఆఫ్ 3 రైట్. ఇది మనకి కింద సీక్వెన్స్ నుంచి వస్తుందమ్మా రైట్. సో ఒకసారి చూస్తే కనుక f2 ఆఫ్ సారీ 0 1 ఇక్కడ 0 పెట్టాం 1 పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 1 k ఈక్వల్ టు 1 దెన్ f1 ఆఫ్ 1 ప్లస్ 8/4 అంటే 3 f1 ఆఫ్ 3 ఈక్వల్ టు ఇక్కడ రైట్ v11 ఆఫ్ 1 మైనస్ ఒమేగా 4 1 v12 ఆఫ్ k అదే మనకి f1 ఆఫ్ 3 రైట్. f1 ఆఫ్ 3 ఇది తీసుకుంటే కనుక రైట్. సో f1 ఆఫ్ 3 ఈక్వల్ టు v11 ఆఫ్ 1 ఇదిగోండి v11 ఆఫ్ 1 ఇలా వస్తుంది ఇక్కడ నుంచి. దీనికి ఏం యాడ్ అవుతుంది ఒమేగా 41 మల్టిప్లైడ్ బై v12 ఆఫ్ k మల్టిప్లైడ్ బై -1. సో మైనస్ v12 ఆఫ్ 1 ఒమేగా 41 ఓకే అది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయ్యి ఇక్కడ అవుట్పుట్లో వచ్చేస్తుందండి రైట్. ఇది మనకి f1 ఆఫ్ 3 ఓకే. సో ఇలా మనము చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం మనము ఒక 8 పాయింట్ సీక్వెన్స్ని 2 4 పాయింట్ సీక్వెన్స్ డివైడ్ చేసుకుంటే 2 4 పాయింట్ సీక్వెన్స్ని 2 2 పాయింట్ సీక్వెన్స్కి మనం డివైడ్ చేసుకున్నామండి. 2 2 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాం అనమాట రైట్. ఇప్పుడు 2 పాయింట్ సీక్వెన్స్ మళ్ళీ 1 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకుంటున్నాము. సో ఇదిగోండి ఇది v21 ఆఫ్ nకి ఓకే. ఇలా తీసుకున్న తర్వాత నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు రైట్. ఇప్పుడు n పాయింట్ సీక్వెన్స్ని కాస్తాను n/4 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ n/2 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాము. తర్వాత n/4 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు n/8 పాయింట్ సీక్వెన్స్ అంటే 1 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకుంటున్నామండి రైట్. సో ఇప్పుడు గమనించండి బై డెఫినేషన్ x ఆఫ్ k ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు n - 1 x ఆఫ్ n ఒమేగా n nk ఓకే ఒమేగా n nk. సో n వాల్యూ వేరియస్ ఫ్రమ్ 0 to n - 1 బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ v11 ఆఫ్ 0 అన్న ఈ 2 పాయింట్ సీక్వెన్స్ని మళ్ళీ ఈవెన్ ఆడ్ దగ్గర డివైడ్ చేసుకుంటూ పోతామమ్మా. అప్పుడు ఏమవుతుంది v11 ఆఫ్ k ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ 0 to n - 1 ఓకే అంటే ఇక్కడ 1 అవుతుందండి ఇక్కడ అప్పుడు రైట్. v11 ఆఫ్ n ఒమేగా 2 nk అంటే మనం ఫస్ట్ స్టేజ్కి వచ్చాం అనమాట. ఇప్పుడు మనం ఇంకా అంటే థర్డ్ స్టేజ్ లెక్కలు వేసుకోవాలంటే కనుక n/8 పాయింట్ సీక్వెన్స్ ఓకేనమ్మా. n/8 పాయింట్ సీక్వెన్స్ అనమాట ఓకే. n/4 పాయింట్ n/4 ఓకే. అప్పుడు 8/4 అంటే 2 ఓకే. సో n/4 - 1 8/4 అంటే 2 2 - 1 1 0 to 1 అనమాట ఇప్పుడు సీక్వెన్స్. ఇప్పుడు ఇది v11 ఆఫ్ n మళ్ళీ ఈ ఇన్పుట్ని రైట్ మనం చేస్తున్నాము ఒమేగా n/4 వేసుకోవాలండి ఇక్కడ రైట్. n వాల్యూ ఎంత 8/4 అంటే 2 అందుకని ఇక్కడ నేను ఒమేగా 2 అని రాశాను ఓకే ఇంటూ nk. k వాల్యూ 0 వేరీస్ ఫ్రమ్ 0 to 1 నో. k వాల్యూ వేరీ ఫ్రమ్ 0 to 1 నో. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీకు when k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే v11 ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 1 v11 ఆఫ్ n ఒమేగా 2 0 కేవలం 0 పెడితే కనుక ఓకే అంటే వాల్యూ ఎంత 0 to 1 ఒమేగా 2 0 అంటే ఎంత వాల్యూ 1 కదా. సో v11 ఆఫ్ n అంటే v11 ఆఫ్ n v11 ఆఫ్ 0 n వాల్యూ 0 పెడితే కనుక v11 ఆఫ్ 0 ప్లస్ n వాల్యూ 1 పెడితే v11 ఆఫ్ 1 ఓకే. ఇక్కడ మనము ఇప్పుడు ట్విటిల్ ఫ్యాక్టర్స్ వచ్చినాయిరా, ఇక్కడ ట్విటిల్ ఫ్యాక్టర్స్ ఏమి రాలేదు. అందుకే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒమేగా n0 అని ఇక్కడ రాస్తాను అనమాట. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రాస్తానమ్మా ఒమేగా n0 అని రాస్తాను అనమాట. ఎందుకంటే ఒమేగా n0 ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో v11 ఆఫ్ 1 ఇంటూ ఒమేగా n0 అంటే v11 ఆఫ్ 1 ఇంటూ 1 ఓకేనమ్మా. ఈ 1ని నేను ఒమేగా n0 అని రాస్తాను అనమాట ఓకే వాల్యూ మారదు కాబట్టి రైట్. అలాగే ఇది k ఈక్వల్ 0 పెట్టుకుంటే కనుక k ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుంది v11 ఆఫ్
1 equal summation equal 0 to 1 v11 of n omega 2 n. ఓకే, ఒమేగా 2 nk. nk అంటే కేవలం ఇక్కడ 1 అన్నమాట ఇప్పుడు, రైట్? నౌ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ 0 పెడితే v11 of n of n omega 2 power 0 plus n వాల్యూ 1 పెడితే v11 of n omega 2 power 1, omega 2 power 1. omega 2 power 1 అంటే ఏంటండి? -1. ఓకే, అంటే omega 2 power 1 అంటే e power minus j 2 pi by 2 into 1. ఇది అంటే e power minus j pi అంటే cos pi minus j sin pi, రైట్? సో cos pi వాల్యూ -1, sin pi 0, కాబట్టి -1. సో ఈ వాల్యూ ఎప్పుడు -1 అవుతుంది అనమాట. కాబట్టి v11 of 0 omega 2 power 0 minus v11. ఓకేనండి, ఇది ఇక్కడ మనకు వచ్చింది అనమాట, రైట్? సో ఇక్కడ ఒమేగా 2 పవర్ 0 అంటే ఎంత? 1. సో v11 of 0 minus v11 of 1, రైట్? ఈ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ మనం వేసుకుంటే కనుక అది ఇస్ ద బటర్ఫ్లై డయాగ్రామ్. ఓకే, సో ఇది మన స్టేజ్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం చేస్తున్న మొత్తాన్ని కూడాను సింగిల్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో మీరు డ్రా చేయాలండి. సింగిల్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో ఇలా మీరు డ్రా చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసుకున్నాం అనమాట, ఈ పార్ట్ చేసాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్ట్ చేసాము. సో దీనికి ఇన్పుట్స్ నేను f1 ఆఫ్ n అని అనుకున్నానమ్మా నేను. ఓకేనమ్మా, f1 ఆఫ్ n అనుకున్నాను. ఇది f1 ఆఫ్ n అనుకున్నాం కాబట్టి దీన్ని f1 ఆఫ్ 0 అనుకుంటున్నాను. ఎందుకంటే గమనించండి, ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ ఇంకో స్టేజ్కి ఇన్పుట్. సో ఈ స్టేజ్కి ఇన్పుట్ f1 ఆఫ్ n అయిందంటే మీనింగ్ ఏంటి? ఇంకొక స్టేజ్ యొక్క అవుట్పుట్ అయిందనే కాదు. ఓకేనమ్మా, ఇంకొక స్టేజ్కి అవుట్పుట్ అని అర్థం అనమాట, రైట్? సో ఇంకో స్టేజ్కి అవుట్పుట్ అంటే సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ థర్డ్ స్టేజ్కి ఇన్పుట్. సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి? సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి డిఎఫ్టి కడితే సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ వస్తుందండి. సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి? సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి? సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ డిఎఫ్టి కడితే అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే ఈ సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ డిఎఫ్టి కడితే అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ ఎప్పుడు కూడా రాస్తాం మనము? క్యాపిటల్ ఎఫ్ లో రాస్తామండి. ఓకేనామా, క్యాపిటల్ ఎఫ్ రాస్తాం అనమాట. ఈ సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ అయిందనమాట. ఇన్పుట్ ఎప్పుడు రాస్తాము? స్మాల్ ఎఫ్ లో రాస్తాం అనమాట. అందుకని ఇక్కడ f1 ఆఫ్ n అని రాస్తున్నాము. ఇది f1 ఆఫ్ n ఏంటి? ఇంకో స్టేజ్ యొక్క అవుట్పుట్. సో ఆ అవుట్పుట్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను అంటే క్యాపిటల్ f1 ఆఫ్ 0 అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్యాపిటల్ f1 ఆఫ్ 0 అని రావాలి అంటే దీనికి ఏదో ఒక ఇన్పుట్ ఉండాలి కదా. దాన్ని నేను స్మాల్ v1 ఆఫ్ 0, స్మాల్ v11 ఆఫ్ 0, స్మాల్ v11 ఆఫ్ 1 అలా రాస్తున్నాను. v12 ఆఫ్ 0, v11 ఆఫ్ 0, v11 ఆఫ్ 1, v12 ఆఫ్ 0, v12 ఆఫ్ 1, అలాగే v21 ఆఫ్ 0, v22 ఆఫ్ 1, v22 ఆఫ్ 0, v22 ఆఫ్ 1. ఓకేనండి, ఇలా మనం రాసామన్నమాట. ఇవి క్యాపిటల్స్. ఇక్కడ క్యాపిటల్స్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ మనం సెకండ్ స్టేజ్కి ఇచ్చామన్నమాట. ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి? ఫస్ట్ స్టేజ్కి ఇన్పుట్ డిఎఫ్టి కంటే వచ్చింది అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ క్యాపిటల్ లో ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ వి, ఇది స్మాల్ వి. ఓకేనండి, ఇది స్మాల్ వి. సో ఇలా మనము ఒకదాని యొక్క అవుట్పుట్ ని ఇంకోదానికి ఇన్పుట్ ఇస్తూ మనం చేసుకుంటూ వెళ్ళామండి. ఇది స్టేజ్ 1 అని, ఇది స్టేజ్ 2 అని, ఇది స్టేజ్ 3 అని వెళ్ళామన్నమాట. రైట్, దిస్ ఇస్ స్టేజ్ 3 అని వెళ్ళామన్నమాట. ఓకేనమ్మా. సో యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మనం చేసిన ప్రాబ్లమ్స్ టోటల్ ఇదే. కాకపోతే దీన్ని నేను స్టేజ్ 1 అని రిప్రజెంట్ చేసుకొని చేశాను ప్రాబ్లము. దీన్ని స్టేజ్ 2 అని రిప్రజెంట్ చేసుకొని చేశాను. దీన్ని స్టేజ్ 3 రిప్రజెంట్ చేసి చేసామన్నమాట. ఓకే, స్టెప్స్ వోల్టాయి మనకి ఇచ్చామన్నమాట, అంతే, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈస్ డిఐటి ఎఫ్ఎఫ్టి ఆల్గరిథం. ఇలాగే మనకి డిఐఎఫ్ ఎఫ్ఎఫ్టి ఆల్గరిథం కూడా ఉంటుంది. ఓకే, so we'll discuss that in next class, right?